తాత మనవడు అని ఒక సినిమా ఉంది. అందులో వాడు వాళ్ళ నాన్న బతికుండగానే వాడు గొయ్యి తీస్తున్నాడు, తండ్రిని గొయ్యి తీసుకుపెట్టడానికి. వాడి కొడుకు 4, 5 ఏళ్ల పిల్లాడు చిన్న పుల్ల తీసుకుని వాడు కూడా తవ్వుతున్నాడు. ఆటుంది, ఎందుకురా ఈ గొయ్యి అని అడిగితే, ఇప్పుడు తాతకి నువ్వు కప్పెట్టినట్టే రేపు పొద్దు నిన్ను కప్పెట్టడానికి ఒక గొయ్యి కావాలి కదా అంటాడు. అసలు దురదృష్టం ఏంటంటే యంగ్ జనరేషన్ మనకి కూడా ఇంకొక 10 ఏళ్లకో 25 ఏళ్లకో వార్ధక్యం వస్తుంది, మనం ముసలాళ్ళం అవుతాం అన్న సంగతి మర్చిపోతున్నారు అనుకుంటా. మర్చిపోతున్నారో నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు, కానీ పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు ఏదైనా. వీళ్ళ పేరెంట్స్ని చూస్తే రేపు పొద్దున మనం కూడా మన పేరెంట్స్ని చూడాలి అన్న బాధ్యత గుర్తొస్తుంది. మనమే మన పేరెంట్స్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేసి నిర్లక్ష్యం ఏం ఆలోచిస్తున్నారమ్మా అంటే, మనం అయిపోయింది పేరెంట్స్ అయిపోయింది అనుకోవడం కాదు కదా, తర్వాత జనరేషన్ మళ్ళీ వీళ్ళని చూసుకోవాలి కదా. అప్పుడు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు వీళ్ళ పిల్లలకి? వీళ్ళు అలా పోయినా పర్లేదా వీళ్ళకి అంటే అని అంటారు ప్రస్తుతం. మమ్మల్ని వాళ్ళు ఏం చూడక్కర్లేదు, మేము ఓల్డేజ్ హోమ్కే పోతామంటారు. వీళ్ళు చూడమన్నా పిల్లలు చూడరు ఎలాగో. ఇప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, మేము ఎలాగో ఓల్డేజ్ హోమ్కి పోయేవాళ్ళమే, మా పిల్లలు మమ్మల్ని చూడరు అని. అలాంటప్పుడు మేము మాత్రం ఇంత కష్టపడి వాళ్ళని చూసి మేము పిల్లలకి నేర్పించేది ఉంది. వాళ్ళ జీవితాలు వాళ్ళవే, మా జీవితాలు మనవే. ఎన్ని చూస్తుంటాము, అత్తని కొట్టిన కోడలు, బయటికి గంటేసిన కొడుకు, ఇలా రకరకాలు. అత్త ఒకింటి కోడలేని ఒకప్పుడు నువ్వు కూడా కోడలువి. అలాగే కోడలు కూడా ఒకప్పుడు అదేంటి అత్తగారింటికి వచ్చినప్పుడు కోడల్లా వచ్చింది, కానీ కొన్నాళ్ళకి నువ్వు అత్తగారు అవుతావు, నీకు వార్ధక్యం వస్తుంది, నీకు ముసలితనం వస్తుంది. నీ కోడలు నిన్ను గెంటేస్తే నువ్వెంత బాధపడతావు? విలువలు లేవు, ఎమోషనల్ రిలేషన్స్ లేవు మెయిన్లీ.